బసినికొండ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. ఈరోజు మన గ్రామంలో ప్రతిష్ట తదనంతరం మండల పూజ సందర్భముగా స్వామివారికి విశేషముగా మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయడం జరిగింది. ఆ తర్వాత గణపతి హోమం, రుద్రహోమం చేసి లోక కళ్యాణార్థమై పూర్ణాహుతి కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వినియోగం చేయడం జరుగుతున్నది. కాబట్టి లోక కళ్యాణార్థమై ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క బసినికొండ గ్రామం అంతా కూడా చాలా విశేషమైనటువంటి గ్రామం అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము కూడా చాలా ప్రతిష్టా కార్యక్రమాలు చేసి ఉన్నాము. ఇందులో భాగంగా ఇక్కడ చాలా దీక్షాపరంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా మహిళలు కావచ్చు, శివస్వాములు, ఈ స్వామి ఇక్కడికి బయలుదేరిన వెంటనే ఇక్కడ దీక్ష వేసుకున్నారంట. చాలామంది స్వామి ఇక్కడికి వస్తున్నాడు అని తెలుస్తానే చాలామంది దీక్ష చేసుకున్నారట. అప్పటి నుంచి విశేషంగా 70 రోజులు కూడా దీక్ష స్వామివారి ఈ గ్రామంలోకి అడుగు పెట్టిన వెంటనే దీక్షతోనే ఉన్నారు. ఈ రోజుటి వరకు కూడా అందరూ కూడా ఎంతో భక్తిపరంగా ఈ చిత్తూరు జిల్లాలో చాలా విశేషంగా ఉంది. నాకు చూస్తూ ఉంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కావచ్చు, మహిళలు కావచ్చు, ఎంతో సద్భక్తి భావంతో అందరూ కూడా విశేషంగా ఈ మండలం అంతా కూడా స్వామివారికి అన్నదానము, ప్రసాదాలు, ప్రదోష కాలంలో స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ దేవాలయం కూడా చాలా విశేషంగా ఉంది. కేరళలో కట్టినట్టుగా ముందుగా ఆ యొక్క పరిమాణం కానీ, విశేషమైనటువంటి అలంకారాలు కానీ, ఈ యొక్క మండపం కానీ, అంతరాలయం కానీ, స్వామి కానీ చాలా విశేషంగా ఉన్నాడు. ఇట్లాంటి విశేషం మేము ఇంతవరకు కూడా ఎక్కడా కూడా చూడలేదు. ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి భక్తి చింతనతో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉంటే వీరందరికీ కూడా చాలా విశేషమైనటువంటి ఆ యొక్క రామలింగేశ్వర స్వామి వారు పరమేశ్వరుడు ఎప్పటికీ కూడా మీకు అందరికీ కూడా ఐశ్వర్యాన్ని ఇస్తే ఈ యొక్క కరుణా కటాక్షాలన్నీ కూడా పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షాలు అందరికీ కూడా మీకు అందరికీ కూడా ఉంటాయి. అందులో విశేషం ఏమయ్యా అంటే రేపంతా కూడా ఈ మండల కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళా పరమేశ్వరుడైనటువంటి భ్రమరాంబా సమేత శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి అందరూ కూడా వెళ్తున్నారు సతీ సమేతంగా. స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్టే మీకు అందరికీ కూడా. మల్లికార్జున స్వామి గోవింద. 12-25వ సంవత్సరము ఇక్కడ శివాలయము నూతనంగా నిర్మించుకున్నాము. ఇక్కడ రామలింగేశ్వర స్వామి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అమ్మవారు ప్రతిష్ఠించుకున్నాము. అటు తర్వాత 45 రోజులు, ఈ రోజుకు 45 రోజులు, 45 రోజులు కూడా భక్తులు విశేషంగా వచ్చి స్వామికి అభిషేకాలు ఇవన్నీ పూర్తిగా జరిపి అందరూ కూడా ప్రతి సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ కోరికలను స్వామికి చెప్పుకొని నెరవేర్చి పూజలు నిర్వహించారు. ఈరోజు 45వ రోజు మండల పూజ పొద్దు ఘనంగా భక్తాదులందరూ కూడా వచ్చి నారదముని రెడ్డి గారు వాళ్ళ భార్య కూడా ఈరోజు ప్రత్యేకంగా వచ్చి ఈ పూజల్లో పాల్గొని జయప్రదం చేసినారు. కాబట్టి మనసా వాచ నేను ఈ రామలింగేశ్వరానికి మా మనస్సులో అర్పించుకుంటున్నా. ఓం నమ శివాయ. ఈరోజు చేసినటువంటి కార్యక్రమాన్ని మండల పూజగా ప్రతిష్ఠ రోజు నుంచి కూడా ఈ రోజుకి 45 రోజులు అవుతుంది. కాబట్టి ఈరోజు స్వామివారికి విశేషంగా గణపతి పూజ, పుణ్యాహవాచనము, స్వామివారికి విశేషంగా నవకలశ స్థపనం అని చెప్పి 9 కలశాలు పెట్టి స్వామివారికి విశేష ద్రవ్యాలతో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, గంధము ఇవన్నీ కూడా వివిధ ఫలాలతో కూడా స్వామివారికి అభిషేకించి తర్వాత స్వామివారికి ప్రీతికరంగా రుద్రహోమము, పురుష సూక్త హవనము ఇవన్నీ కూడా స్వామివారికి విశేషించి హోమ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఉన్నాము. ఈ రోజుతో మండల పూజ కార్యక్రమం అన్నీ కూడా పూర్ణాహుతితో పరిసమాప్తమై ఉన్నాయి. ఓం స్వస్తి.